నమస్తే, వెల్కమ్ టు మన ఛానల్ ఫర్ యూ డిమోస్ కన్సల్టెంట్. నేను మీ శివ. బ్యూటిఫుల్ 3BHK G+1 ఇండిపెండెంట్ హౌస్ రీసేల్కి వచ్చిందనమాట. ఈరోజు ప్రాపర్టీ చాలా బాగుందండి. ఇక్కడ ప్రాపర్టీ అయితే మీరు చూసుకోవచ్చు, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట మనకి ప్రాపర్టీ. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు 1 BHK ఉంటుంది ప్లస్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు 2 BHK ఇచ్చారనమాట. ఫేసింగ్ ఈస్ట్లో ఉంటుందన్నమాట మీకు ఫస్ట్ ఫ్లోర్. అయితే చాలా బాగుందండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసరికి మీకు ఇది అశోక్ నగర్ వస్తుందన్నమాట. ఇది ముంబై హైవే నుంచి కేవలం 1.8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ప్రాపర్టీ. ఇది మంచి లొకాలిటీ అండి, మంచి కమ్యూనిటీ అనమాట. ఇది ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, మీ రిలేషన్స్లో కానివ్వండి, ఎవరైనా ఇలాంటి ఒక 3 BHK ఇండిపెండెంట్ కోసం, రీసేల్ ప్రాపర్టీ కోసం సర్చింగ్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ప్రాపర్టీ సజెస్ట్ చేయండి. ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేసుకోకుండా పూర్తిగా చూడండి. ప్రాపర్టీ డీటెయిల్స్ చూస్తే కనుక G+1 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పార్కింగ్ ప్లస్ 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 BHK ఉంటుందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ల్యాండ్ ఏరియా వచ్చేసి మీకు 108 అంటే 108 గజాలు ఉంటుంది. డైమెన్షన్స్ వచ్చేసరికి మీకు 32/32 ఉంటుంది, అంటే 32/32 ఉంటుంది. కరెక్ట్ స్క్వేర్ ఫీట్లో ఉంటుందన్నమాట మనకి సైజు. అందుకే కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా వచ్చిందన్నమాట మనకి. మీకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుందన్నమాట. ఇది ప్లాట్. ఇది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి మీకు 6 years అనమాట. ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబుల్. ఇక్కడ వాటర్ విషయానికి వస్తే మీకు మంజర వాటర్ కానీ బోర్ వాటర్ కానీ రెండు అవైలబుల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తే కనుక మనకి అశోక్ నగర్ బృందావన్ కాలనీ అనమాట. ఇది అలాగే ప్రాపర్టీ స్టేటస్ చూస్తే కనుక క్లియర్ టైటిల్ అండి. ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. పొజిషన్ వచ్చేసి మీకు రెడీ టు మూవ్ అనమాట. లొకేషన్ హైలైట్ చూస్తే కనుక మీకు నియర్ బై మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అన్నీ కూడా మీకు 1 kilometer డిస్టెన్స్లోనే అన్నీ కూడా మీకు దొరికిపోతుంది. మీకు చాలా మంచి ఏరియా అనమాట. బీరంగూడ రోడ్ నుంచి కేవలం 500 meter డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇది అశోక్ నగర్ రోడ్ నుంచి మీకు ముంబై హైవే నుంచి మీకు 1.8 kilometer వరకు పడుతుంది. అంతే డిస్టెన్స్ అండి. రేపు మనకి మియాపూర్ టు పటాన్చెరుకి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా వస్తుంది. ఆ విషయం మీకు తెలిసిందే. లింగంపల్లిలో చూస్తే కనుక మీకు ఆల్రెడీ ఫ్లైఓవర్ అయితే పొజిషన్లోకి అయితే వచ్చింది. ఒక 3 years లోపల మనకి మెట్రోస్ కూడా స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. హైలైట్స్ చూసుకుంటే ఇవే మనకి పెద్ద హైలైట్. సో మనకి అశోక్ నగర్లో కూడా మెట్రో స్టేషన్ స్టాప్ అనేది ఉంటుంది మనకి. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది నియర్ బై డెవలప్మెంట్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మీరు వాష్ ఏరియా చూసుకోవచ్చు. మొత్తం టేక్తో చేసిన డోర్స్ అనమాట. ఇక్కడ హాల్ ఏరియా చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఫాల్ సీలింగ్స్ కానివ్వండి, టీవీ స్టాండ్స్ కానివ్వండి, అన్నీ మీరు చూసుకోవచ్చు. లోపల కలరింగ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ G+1 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. అలాగే చాలామంది నాకు ఫోన్ చేసి తక్కువ బడ్జెట్లో ప్రైమ్ లొకేషన్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి చాలామంది నాకు కాంటాక్ట్ చేయడం అయితే జరిగింది. మీరందరూ ఈ ప్రాపర్టీ ట్రై చేసుకోవచ్చు. మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ కూడా మీకు ఎక్కువ రోజులు ఉండదు. కిచెన్ ఏరియా చూసుకోవచ్చు. ఫుల్లీ కబోర్డ్స్ చేశారనమాట. ఇది కబోర్డ్స్ కూడా మంచి థిక్నెస్తో కూడిన మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే చేశారండి. ఇక్కడ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేయడం అయితే జరిగింది ప్రాపర్టీ. ఇక్కడ మీరు థిక్నెస్ అయితే చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది చూసుకోవచ్చు మీరు. ఫాల్ సీలింగ్, కబోర్డ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి క్వాలిటీలో చేశారండి కబోర్డ్స్ అన్నీ కూడా. చాలా బాగుందండి, చాలా స్టాండర్డ్గా చేశారు.
చూడొచ్చు మీరు. సెల్ఫ్స్ అన్నీ కూడా ఈ బిల్డింగ్లో మాత్రము చాలా బాగా ఇచ్చారు. సెల్ఫ్స్ అన్నీ కూడా మీకు వుడ్ వర్క్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా చేశారండి. మంచి థిక్నెస్తో పాటు ఇచ్చారు మనకి. ఈ ప్రాపర్టీ ఎవరు తీసుకున్నా కూడా పెయింటింగ్స్ అవన్నీ అవసరం లేదండి. ఆల్రెడీ పెయింటింగ్ అంతా చేసి నీట్గా చేసి ఉంచారు. మనం డైరెక్ట్ గృహప్రవేశం చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే కబోర్డ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. కబోర్డ్స్ అయితే చూసుకోవచ్చు మీరు. చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారండి కబోర్డ్స్ అన్నీ కూడా. ఇన్సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ అయితే కనబడుతుంది మీకు. చూడొచ్చు. డెవలప్మెంట్ అయితే మీరు చూసుకోవచ్చు. నియర్ బై వాష్ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఇచ్చారండి. ఇప్పుడైతే మనము బిల్డింగ్ పైన వెళ్ళి ఒకసారి చూద్దాము. నియర్ బై డెవలప్మెంట్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బ్యూటిఫుల్ G+1 3 BHK ఇండిపెండెంట్ హౌస్ మాత్రం మీరు అసలు మిస్ చేసుకోకండి. నియర్ బై డెవలప్మెంట్ అంతా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ యూర్ టీమ్ హౌస్ కన్సల్టెంట్.